ఎక్స్ట్రా జబర్దస్త్. నాకు మొన్ననే పెళ్లి ఫిక్స్ అయింది. మొదటి కార్డు మీకు ఇద్దామని చెప్పేసి కార్డు తీసుకొచ్చాను సార్. ఇది నా శుభలేఖ. మారరు. మళ్ళీ ఇంకో తప్పు. ప్రసాద్, నువ్వు తద్దినం కాడిచ్చినా సంతోషపడేవాడు. పొద్దున పెళ్లి కాడిచ్చిన ఆ మైండ్ ని మొత్తం డిస్ట్రిక్ట్ చేస్తా తెలుసా ప్రసాద్? పెళ్లి కార్డు సార్. నా పెళ్లి కార్డు సార్. ఏంటి ప్రసాద్ పెళ్లి? ఒకరిని చూసి ఒకరు ఎందుకు ప్రసాద్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు మీరు? సార్ పెళ్లి చేసుకోవడం అంత తప్ప సార్? తప్పు అంటావేంటి ప్రసాద్? అదో పెద్ద ప్రమాదం ప్రసాద్. దానికి ప్రథమ చికిత్స కూడా లేదు ప్రసాద్. లేదు ప్రసాద్, చంద్రుడిని చూడాలనుకుంటే సాయంత్రం దాకా వెయిట్ చేస్తే సరిపోతుంది ప్రసాద్. చంద్రమండలానికి వెళ్ళి చంద్రుడిని చూస్తా అంటావేంటి ప్రసాద్? మీరు ఎన్ని చెప్పినా నాకు పిల్లం కావాలనిపిస్తుంది సార్. అరే, ఒక చిన్న లాజిక్ రా. మొగుడికే బట్టతల వస్తుంది, పిల్లానికి ఎందుకు రాదు? మగాడికే హార్ట్ అటాక్ వస్తుంది, పిల్లానికి ఎందుకు రాదురా? ఒక మగాడికే కుక్క కరుస్తుంది, ఆడదానికి ఎందుకు కరవదురా? అవును సార్, ఎందుకు కరవదు సార్? ఆడదాని కుక్క కరిస్తే కుక్క చచ్చిపోద్దిరా. మీరు ఎన్ని చెప్పినా నాకు పిల్లం కావాలనిపిస్తుంది సార్. శాస్త్రి గారు, మళ్ళీ శాస్త్రి గారు. అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని. మారదు లోకం, మారదు కాలం. పెళ్ళైన తర్వాత ప్రతి మగాడు ఫ్యామిలీ ప్యాక్ తో ఉంటాడు. ఎందుకు తెలుసారా? ఎందుకు సార్? పెళ్ళం పెట్టే టార్చర్ తట్టుకోలేక ఆ బాధల్ని దిగుమింగుతూ పొట్టలో పెట్టుకుంటే వచ్చే పొట్టలు రా ఇవి. ఆ శివుడు విషాన్ని కంఠంలో పెట్టుకుంటే ప్రతి మగాడు ఆడదాని బాధల్ని పొట్టలో పెట్టుకుంటారా? ఈ మధ్య డబ్బింగ్ సీరియల్ వేగం పుంజుకున్నాయి. అందుకనే ఈటీవీ వాళ్ళు కూడా డబ్బింగ్ సీరియల్ తీసుకుంటున్నారు. బహుశా అదే కారణం చేత మన వాహనం ఆగట్లేదు అనుకుంటా. మాతాజీ, ఇప్పటికీ మీరు 100 ఎపిసోడ్లకు డ్రైవింగ్ చేశారు. నాకు ఇవ్వచ్చు కదా డ్రైవింగ్ సీటు? రతన్ కపాడియా, నీ దృష్టి అంతా నా డ్రైవింగ్ సీట్ పైన ఉందని నాకు అర్థమైంది. నేను చచ్చినా సరే నీకు డ్రైవింగ్ ఇవ్వను. ఏమైందండి? ఎంత పని చేసావే? చూసుకొని నడచ్చు కదా. ఏమైంది? నీకేమన్నైతే ఏముందా కింద? హీటర్ కొట్టి వచ్చింది, గుచ్చుకుంటే. మర్చిపోయా, నిన్న మీ డాడీ ఫోన్ చేశాడు. నేను మొగాలతో మాట్లాడాను కదండి. హలో బ్రదర్, ఎందుకు కిడ్నాప్ చేశారు నన్ను? హలో చెప్పండి, సమాధానం చెప్పండి. శంకర్ గారు కిడ్నాప్ అయ్యారు. మీ స్పందన ఎలా ఉంది? స్పందన ఎవర్రా? ఒరే, నాకు మా చెల్లెలు రేష్మి తప్ప నాకు ఏ అమ్మాయితో సంబంధం లేదు. రై, మీకెవరి మీద అనుమానాలు ఉన్నాయా? కాదు సార్ ప్రసాద్ గారు, మీకెవరి మీద అనుమానాలు ఉన్నాయా? నాకు నాగబాబు మీద అనుమానం లేదండి, నాకు రేష్మి మీద అనుమానం అండి. ఒరే